ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఖండేల్వాల్ భవన్ లో భగవాన్ పరశురాం జయంతి వేడుకలు. పహల్గాంలో అమరుల ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించిన మార్వాడి కుటుంబ సభ్యులు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై తీవ్రవాదుల దాడులను ఖండిస్తూ మే 3న బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్య వేదిక. పట్టణ బంద్కు మద్దతు ప్రకటించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. పదవ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి. రాష్ట్రంలోని 33 జిల్లాల ఉత్తీర్ణత శాతంలో మంచిర్యాల జిల్లాకు 17వ స్థానం. మొదటి స్థానం మహబూబాబాద్ జిల్లా, చివరగా వికారాబాద్ జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఖండేల్వాల్ భవనంలో ఈరోజు భగవాన్ పరశురాం జయంతిని మార్వాడి సోదరులు మరియు బ్రాహ్మణులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఖండేల్వాల్ శాఖ సెక్రటరీ రమేష్ చంద్ రేణ్వా మాట్లాడుతూ, పరశురాం జయంతి జరుపుకోవడానికి ముందుగా పహల్గాం మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పరశురాం జయంతి గురించి మాట్లాడుతూ, పరశురాముడు భగవాన్ విష్ణు 6వ అవతారమని, ధర్మాన్ని నిలబెట్టడానికి క్షత్రియులపై అనేకసార్లు దండెత్తి సంహరించడం జరిగిందని, ధర్మ స్థాపన కోసమే పరశురాముని అవతారం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పరశురాం జయంతిని బ్రాహ్మణులతో కలిసి వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సోదరులు బ్రిజ్ మోహన్ రేణ్వా, రాధేశ్యామ్ రేణ్వా, విక్రమ్ రేణ్వా, మనోజ్ రేణ్వా, గోవిందరామ్ రేణ్వా, గోపాల్ జోషి, ప్రసాద్ రేణ్వా మరియు బ్రాహ్మణులు, మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు.
परशुराम। हर वर्ष की तरह इस वर्ष भी भगवान श्री परशुराम जी की जयंती धूमधाम से मनाई जा रही है। खंडेलवाल भवन में सभी ब्राह्मण समाज एकत्रित हुए हैं। यह आयोजन किया गया है और 2 मिनट का मौन हमने रखा है। जो पहलगांव में जो हादसा हुआ है उनको श्रद्धांजलि के लिए 2 मिनट का मौन भी रखा गया है। हर वर्ष की तरह ये कार्यक्रम परशुराम जयंती का मनाया जाता है। भगवान परशुराम जी जो भगवान विष्णु के 6वें अवतार है, उन्होंने अवतार लिया। उन्होंने अवतार इसलिए लिया ताकि जो अधर्म के में जो थे उन लोगों का नाश करने के लिए, उन क्षत्रियों का नाश किया जो अधर्म करते थे, और 21 बार उन्होंने पृथ्वी से क्षत्रिय विहीन कर दिया था। जय परशुराम। జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు హిందూ యాత్రికులపై జరిపిన దాడిలో మరణించిన అమరులకు ఆత్మశాంతి చేకూర్చాలని నివాళులు అర్పిస్తూ వచ్చే నెల 3వ తేదీన మంచిర్యాల పట్టణ బంద్ పాటించాలని పిలుపునిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పిలుపునిచ్చారు. ఈ రోజు మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ సంఘాల ఐక్యవేదిక సభ్యులు మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై మతం పేరుతో దాడులు చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇప్పటికీ ప్రతి హిందువు మనసులను కలిచివేస్తుందని, అట్టి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మృతుల ఆత్మశాంతికి చేకూర్చే విధంగా మే నెల 3వ తేదీన మంచిర్యాల పట్టణంలో బంద్కు పిలుపునిస్తున్నామని తెలిపారు. 3వ తేదీ ఉదయం 10 గంటలకు బైక్ ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీలో ప్రతి ఒక్క హిందువు పాల్గొనాలని కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ హిందూ సమితి ప్రకటించిన బంద్ పిలుపుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ వారు పూర్తిగా మద్దతిస్తున్నారని, 3వ తేదీ నాడు పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ముస్లిం తీవ్రవాదులు యొక్క హిందువులపై జరిగిన దాడిని యావత్ భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఖండిస్తూ, దాన్ని అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో హిందువులు మన మంచిర్యాల పట్టణంలోని హిందువులు అందరూ కలిసి హిందూ బంధువులు హిందూ ఐక్యవేద సందర్భంగా ఆ యొక్క క్రూరత్వాన్ని, ఆ యొక్క తీవ్రవాదులు చేసిన హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే ఐడి కార్డు చూస్తూ వారి యొక్క వీరు హిందువులా ముస్లింలా మరి ఏ మతస్థులు అని చెప్పేసి ఐడి కార్డు చూసి హిందూ మతం సంబంధించిన హిందువులనే టార్గెట్గా చేసి చంపడం జరిగినది. కాబట్టి దానికి నిరసనగా హిందూ బంధువులందరూ మంచిర్యాల నివసిస్తున్న హిందువులు అందరూ కలిసి ఈరోజు 3వ తారీఖు రోజు బంధుకు మంచిర్యాల బంధుకు పిలుపునివ్వడం జరిగినది. అందులో ప్రతి హిందూ బంధువు మరియు అన్ని సంఘాలు ప్రతి హిందువు పాల్గొని బంధును దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 3వ తారీఖు ఉదయం 10 గంటలకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. అట్టి బైక్ ర్యాలీలో ప్రతి వ్యక్తి, ప్రతి హిందువులు, ప్రతి కుల సంఘాలు, అన్ని సంఘాలు సంబంధించి అందులో పాల్గొని అందరూ దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనం యొక్క హిందువుల యొక్క ఐక్యత కూడా చాలాసిన అవసరం ఉన్నది. ఈరోజు మనం చూస్తున్నాము, మన యొక్క హిందుస్థాన్లో హిందువు బ్రతికే పరిస్థితి లేదు. ఒక హిందుస్థాన్లో మనము హిందువుకు ఏ రోజు కూడా ప్రొటెక్షన్ లేదు. కాబట్టి మనం అందరము సేఫ్గా ఉండాలంటే ఏక్ హైతో సేఫ్ బయటంగతో కటంగో అని చెప్పేసి ఏ విధంగా అయితే మన యోగి గారు నినాదం ఇచ్చారో అదేవిధంగా అందరూ సేఫ్గా ఉండాలంటే అందరూ యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మనం అందరం మంచిర్యాల నగరానికి సంబంధించి అందరం యూనిటీగా ఈరోజు బంద్ విజయవంతం చేస్తూ, అదేవిధంగా ఒక ర్యాలీని కూడా దిగ్విజయం చేస్తూ మన యొక్క హిందూ యూనిటీని, హిందూ ఐక్యతను చాటి చెప్తూ మనకు రక్షణగా ఉండాల్సిందిగా ఈరోజు హిందూ బంధువులందరినీ కూడా కోరుచున్నాము. కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిన అని చెప్పేసి మరొకసారి అందరినీ కోరుచున్నాము. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల తరఫున మంచిర్యాల పట్టణ ప్రజలకు, వ్యాపారులకు మరియు తోటి సోదరులందరికీ కూడా నమస్కారం. మొన్న 22వ తారీఖు కాశ్మీర్లో జరిగిన ఉదంతానికి మన నిరసనను వ్యక్తం చేయడానికి మరియు బాధిత కుటుంబాలకు ఆశీర్వాదాలు తెలియజేయడానికి, చనిపోయిన వారందరికీ ఆశీర్వాదాలు తెలియజేయడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హిందూ ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు మేము సహకరించడానికి మా వ్యాపార వర్గాలందరితో కూడా చర్చించి ఈ యొక్క బంద్కు మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమము 3వ తారీఖు శనివారం రోజు మంచిర్యాల బంద్ను ప్రకటించడం జరిగింది. దయచేసి అందరు వినియోగదారులు, వ్యాపారులు, ఎంప్లాయీస్ కానివ్వండి, గుమస్తాలు కానివ్వండి, అందరూ కూడా ఆ రోజు హిందూ ఐక్యవేదిక తలపెట్టిన
బైక్ ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా 1+1 ఒకరికి ఇంకొకరిని తోడు తీసుకొని బైక్ మీద వచ్చి ఐబీ చౌరస్తా నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే బైక్ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం పట్ల మన భక్తి ఇది ఎవరికి చేసేది కాదు, మనకు మనం చేసుకునేటువంటి ఒక దివ్యమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాలంటరీగా పాల్గొనాలని మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల తరఫున అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. లక్షిట్పేట మండలం గుల్లకోట గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమకు క్వింటాల్ వరి ధాన్యానికి అదనంగా 2 కిలోలు తప్ప తాలు పేరుతో దోచుకుంటున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాలు సంచి పేరిట క్వింటాలకు 5 కేజీల వరి ధాన్యానికి తెలిపారు. ఇది ఇక్కడికే పరిమితంగా ఉండటం లేదన్నారు. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళితే అక్కడ కొంత దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తనపై ఆరోపణలు చేశారని, తప్ప తాలు పేరుతో 100 కోట్లు దోచుకున్నాడని అన్నారని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారని తెలిపారు. ఇప్పుడు అదే సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పని లింగన్న, మాజీ సర్పంచ్ గొల్ల రవీందర్, మాజీ ఎంపీటీసీ మచ్చికట్ల నిరోష, తిరుపతి నాయకులు ఉమాపతిరావు, బిల్ల మారుతి, మల్లేష్, రాము, రాజయ్య, రాజుగౌడ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కిందటి సంవత్సరము స్థానిక ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడిందంటే గతంలో తాలు తప్ప దోసుకున్నారు, తిన్నారు, కక్కితాన్ని మాట మాట్లాడింది. మరి ఇలా 42 ఒక 40 కిలోల బస్తకు 42 స్వయంగా పెడుతున్నావు. ఇక్కడ 42 అంటే 40 కిలోలు, 80 కిలోలకు 4 ఇంటి 5 కిలోలు ఒక బస్త మీద ఇవాళ దూకుని ఇవాళ గుల్లకోట సెంటర్లో 5 కిలోలు క్వింటల్కి 5 కిలోలు అంటే అర్థం. ఇక్కడికి మట్టికి 5 కిలోలు. ఇంకా రైస్ మిల్ వెనక్కి ఇంకెంత పోతే మనం చెప్పగలం. అంతకుముందు విమర్శించిన వ్యక్తి ఇలా తాళ తప్ప దోసుకున్నారు అనే వ్యక్తి మరి ఇవాళ ఈ 2 కిలో అంటే క్వింటల్కి 5 కిలోలు ఎవరు దోసుకుంటున్నారు? దీనికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు స్వయంగా దీన్ని సమాధానం చెప్పాలి. మేము స్వయంగా చూసాం 42 పెడుతున్నారు ఇక్కడ. ఇక్కడికే పరిమితం. ఇంకా రైస్ మిల్ వెనక్కి ఇంకేం పోతుందో అంటే మాటలు కోటలు దాటినాయి అన్నాడు. ఏనాడు కూడా ఇవాళ చెప్తున్నాం, మేము గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాలు లేదు, తప్పలేదు, మాకేం సంబంధం లేదు. వాస్తవంగా చెప్తాం, మాకేం సంబంధం, మాకు అంత గత్యతరం పట్టలేదు. ఆయన సిట్టింగ్ జడ్జితోటి విచారణ తెప్పిస్తున్నాడు. 700 కోట్లు 500 కోట్లు అన్యాయం జరిగింది, అందరినీ దాని పోల్చిండు. మరి అని దాదాపు 8 మాసాలు అవుతుంది. సిట్టింగ్ జడ్జితోటి ఇవాళ డిమాండ్ చేస్తున్నా ప్రేమ్సాగర్రావును ఎమ్మెల్యేను, నువ్వు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించు. గత 10 ఏళ్లలో ఎవరు తిన్నారు ఏంటిది అది గక్కి ఇవాళ మరి క్వింటల్కు 5 కిలోలు ఇవాళ మరి తరువు తీస్తున్నారు కదా, ఇవాళ ఎవరు తిన్నారు అది కూడా గక్కాలి. నువ్వు గక్కిస్తా అన్నావు కదా, ఇవాళ నువ్వే గక్కాలి. మరి నువ్వు అన్నవాళ్ళే అని చెప్పు. పేపర్ రికార్డు ఉంది, పేపర్ కటింగ్ ఉంది. సిట్టింగ్ జడ్జి అన్న చేయమంటున్నాం కదా, మేమే ఇవాళ డిమాండ్ చేస్తున్నా. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి ఆనాడు మాకేమైనా సంబంధం ఉంటే ఖచ్చితంగా కక్కియాలి. లేదంటే ఆ అన్నమాట నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇవాళ యావత్ మంత్రాల నియోజకవర్గ రైతానికి క్షమాపణ చెప్పాలి. ఇలా రైతుల మీద మీకు వ్యతిరేకత, ఇలా రైతులకు రైతు బంధు లేదు. అదే రైతు బంధు ఒకటి ఎగబెట్టినావు, 3 ఎకరాలుగా పరిమితమైంది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రకటించిన 33 జిల్లాల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతాన్ని బట్టి చూస్తే మంచిర్యాల జిల్లాకు 17వ స్థానం లభించింది. మహబూబాబాద్ జిల్లాకు మొదటి స్థానం, వికారాబాద్ జిల్లాకు చివరి స్థానం దక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా 92.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో హాజరైన విద్యార్థులు 4763 మంది బాలురు, 4436 మంది బాలికలు, మొత్తం 9179 మంది పరీక్షలు రాయగా 4560 మంది బాలురు, 4301 మంది బాలికలు, మొత్తం 8861 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతంలో 96.14 బాలురు, 96.96% బాలికలు, మొత్తం జిల్లా వ్యాప్తంగా 96.54% ఉత్తీర్ణత సాధించారు. మన జిల్లా పక్కనే ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా 32వ స్థానానికి పడిపోయింది. మందమరి ఏరియా పరిధిలోని బొగ్గు గనుల్లో గత సంవత్సరం సాధించిన ప్రగతి మరియు వచ్చే సంవత్సరం సాధించబోయే బొగ్గు ఉత్పత్తి వివరాలను ప్రగతి నివేదిక ద్వారా విలేకరుల సమావేశంలో జీఎం దేవేందర్ తెలియజేశారు. ఈ సందర్భంగా జీఎం దేవేందర్ మాట్లాడుతూ గత సంవత్సరం మందమరి ఏరియా బొగ్గు గనులకు ఇచ్చిన టార్గెట్లో 66,224 టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువగా చేయడం జరిగిందని,
గత సంవత్సరం మందమరి ఏరియా బొగ్గు గనులకు 34.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం కాగా 27.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని, వచ్చే సంవత్సరానికి మందమరి ఏరియా బొగ్గు గనులకు 27.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా యాజమాన్యం నిర్ణయించారని, లక్ష్యాన్ని సాధించడానికి ఈ సంవత్సరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. లక్ష్య సాధనకు ఈ సంవత్సరం అదనంగా ఆర్కేఓసీ 2వ ఫేజ్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. అన్ని అనుమతులు తీసుకుని ఆర్కేఓసీని ప్రారంభిస్తే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 విజయ్ ప్రసాద్, జిఎంపీఏ శ్యామ్ సుందర్, ఐడి రాజన్న తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాము. ప్రతి మంత్ ఎలాగైతే నిర్వహించుకుంటున్నామో అదే విధంగా ఈరోజు కూడా మనము మందమరి ఏరియా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ రాజనగర్ చెప్పినట్టుగా ఆల్రెడీ ఏప్రిల్ 2025 ఇయర్కి మనము 2,21,500 టార్గెట్ నిర్ణయించుకుంటే మనకి 1,55,276 సాధించాము. ఇది మనకి సుమారు 66,224 టన్నులు తక్కువ ఉన్నాము. మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ మందమరి ఏరియాకి 34.6 lakh టన్స్ టార్గెట్ నిర్ణయించుకుంటే సుమారు 27.5 lakh టన్స్ సాధించాము. దాదాపు ఇది 76% సమానము. ముఖ్యంగా ఈ ఇయర్ మనకి టార్గెట్ మనకి 27.8 lakh టన్స్ నిర్ణయించారు. 27.8 lakh టన్స్లో మనకి కాస్పేట్ 1కి మనకి 2.4 lakh టన్స్, కాస్పేట్ 2 ఇంక్లైన్కి 2 lakh టన్స్, కేకే 5 ఇంక్లైన్కి 2.2 lakh టన్స్, శాంతికనికి 1.2 lakh టన్స్, అదేవిధంగా కేకే ఓసీకి 20 లక్షల టన్నులు. ఇట్లా మనకి 27.8 lakh టన్స్ నిర్ణయించారు. ఈ ఇయర్ ఈ టార్గెట్ సాధించడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆర్కేఓసి మనకు 9,20,000 టన్నులు సాధించి మరి మందమరి ఏరియాలో ఉత్పత్తి పెంచడానికి సహాయపడింది. కానీ ఆ మైన్లో రిజల్ట్స్ అయిపోవడం వలన ఈ ఇయర్ మైన్ బంద్ అయింది. సో దానికి ముఖ్యంగా మన డైరెక్టర్ పిఎన్పి గారు ఆ ఆదేశాల ప్రకారము ఈ ఇయర్ దానికి ఒక 1 ఇయర్లో 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ పర్మిషన్ తెప్పించుకొని ఆర్కేఓసి ఫేజ్ 2 స్టార్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. దాన్ని సాధించడానికి ఇప్పుడు మనకి సిఎల్ఆర్కి సంబంధించి మనకి సర్వే కంప్లీట్ అయిపోయింది. దానికి మనకు అథెంటికేషన్ పీసీసీఎఫ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా ఎన్యూమరేషన్ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. అది కూడా 2 monthsలో కంప్లీట్ చేసేసి దానికి ఫేజ్ 2 పర్మిషన్ కూడా తీసుకొని మళ్ళీ ఆర్కేఓసీని మందమరి ఏరియాలో పునః ప్రారంభం చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా కేకేఓసీలో కూడా ఒక కొత్త కాంట్రాక్టు, అంటే ఇప్పుడు ఉన్న కాంట్రాక్టు మరి ఫోర్స్ మెజ్యూర్ కండిషన్లో ఇంకోడిపోయినాము. సో కొత్త కాంట్రాక్టు 4 సంవత్సరాలకి 1040 SDCM ఇచ్చి మనకు ప్రతి ఇయర్ మనకి 20 లక్షల టన్నులు సాధించుకోవడానికి దాన్ని రిలే కాంట్రాక్టు ప్రాసెసింగ్లో ఉంది. త్వరలో ఆ కాంట్రాక్టు కూడా అవార్డ్ చేస్తాము. కొత్త కాంట్రాక్ట్ వస్తే డెఫినెట్గా కేకేఓసీలో రోజుకు 8,000 టన్నులు సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా మనకు కాస్పేట్ 1 ఇంక్లైన్లో కూడా ఉత్పత్తి అనుకున్నంత రావట్లేదు. దానికి మనకు ఒక 1 సీములో 7 ప్యానెల్స్ ఉన్నవి. దాన్ని సాధించడానికి కూడా ఒక 3 ఎకరాలు దానికి ల్యాండ్ అవసరం ఉంటుంది. అది కూడా త్వరలో ఒక 1 వీక్లో వస్తుంది. అక్కడ కూడా మరి గరిపేట బంకర్స్ అక్కడ కూడా షిఫ్ట్ చేసుకొని అక్కడ కూడా డీపిల్లింగ్ స్టార్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా కాస్పేట్ 1A సెక్షన్లో కొత్త మ్యాన్ రైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది ఒక 300 మీటర్లు మనకు రీగ్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చూసినాము. ఒక 1 monthలో రీగ్రేడింగ్ కంప్లీట్ అయిపోతే 1A సెక్షన్ కూడా మనము మ్యాన్ రైడింగ్ స్టార్ట్ చేసుకొని అటు ఒక 16 ఎకరాల ల్యాండ్ అవసరం ఉంటే అది కూడా దానికి కూడా డిమాండ్ నోటీస్ త్వరలో ఆర్డీఓ గారు ఇస్తారు. అక్కడ కూడా మరి కొత్తగా బంకర్లు ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ కూడా 1A సెక్షన్ సైడ్ కూడా డీపిల్లింగ్ స్టార్ట్ చేసుకొని తర్వాత అక్కడ కొత్త ప్యానల్ కూడా ఇంకొక 3S13 ప్యానల్ కూడా పర్మిషన్ తీసుకొచ్చుకొని అక్కడ కూడా అన్ని రకాల పర్మిషన్ తీసుకొని ఎక్కువ వర్కింగ్ ప్లేసెస్ పెట్టుకుంటే అక్కడ ముఖ్యంగా మనం 6 డ్రిల్స్ నడపాలి. కానీ అక్కడ మనకి అనుకున్నంత 4-4.5 డ్రిల్స్ మాత్రమే నడవడం వలన ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. కాస్పేట్ 2 ఇంక్లైన్లో కూడా డీపిల్లింగ్కి విత్ స్టోరింగ్ స్టార్ట్ చేసుకోవడానికి మనకు టెండర్ త్వరలో ఫ్లోట్ చేస్తున్నాము.
ఇక్కడ కాసిపేట 1 ఇయర్లో కూడా బంకర్లు నిర్మించుకోవడానికి టెండర్లు కూడా ఫ్లోట్ చేస్తున్నాము త్వరలో. KK5లో కూడా మరి ఒక 81 ప్యానల్ అనేది కొత్తది స్టార్ట్ చేసుకుంటున్నాము. అక్కడ కూడా ఈ ఇయర్ రోజువారీగా మరి డైరెక్టర్ PNP గారు చెప్పినట్టుగా రోజుకు 800 నుండి 900 టన్నులు అక్కడ సాధించుకోవడానికి అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. రేపు జరుపుకోబోయే కార్మికుల పండుగ రోజు 139వ మేడేను జయప్రదం చేయాలని AITUC కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మందమరి AITUC కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో AITUC సమావేశంలో జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ కార్మికుల ఏకైక పండుగ మే 1వ తేదీన మేడేను కార్మికులందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. అలాగే మే 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ను పిలుపునిస్తున్నామని, ఆ రోజు బంద్కు కార్మికులు వ్యాపార సంస్థలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో AITUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ మూషిక సమ్మయ్య, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మొత్తంలో జరుగుతున్న ఏకైక పండుగ మేడే. 139వ మేడేను సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులలో, డిపార్ట్మెంట్లలో, కార్మిక వాడల్లో, వీధుల్లో జెండాలు ఎగరవేసి అదేవిధంగా బ్యానర్లు కట్టుకొని ర్యాలీలు, సమావేశాలు, సభలు పెట్టుకొని మేడేకి సంబంధించిన ఇంపార్టెన్స్ను యువ కార్మిక వర్గానికి తెలియజేయడానికి రేపటి 139వ మేడేను సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రేపు మే 20వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు టోకెన్ సమ్మెను జయప్రదం చేయడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇప్పటికే గనుల మీద గేట్ మీటింగ్లు లేకపోతే ప్రెస్ మీట్ల ద్వారా కార్మిక వర్గానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమ్మె ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను 29 చట్టాలను పక్కకు పెట్టి అందులోంచి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల యొక్క హక్కులు రాకుండా చేయడానికి సంబంధించిన ఏకైక లక్ష్యంతో చేస్తున్న నరేంద్ర మోడీ కుట్రలను భగ్నం చేయడానికి లేకపోతే విత్డ్రా చేసుకోవడానికి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుమారు 60-70 కోట్ల కార్మిక వర్గం రేపు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు మే 20న. దానికి సంబంధించి ఇప్పటికే కోల్ ఇండియా వ్యాప్తంగా 5 జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు 5వ తారీఖున కూర్చొని 5 బొగ్గలను ఎట్లా బంద్ చేయాలని చెప్పి ఇప్పుడు కసరత్తు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సింగరేణిలో కూడా ఇప్పటికే గనుల మీద మీటింగ్లు పెడతా ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 4 కోడ్లు అనేది కార్మిక వర్గానికి ఒక భయంకరమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మహానుభావులు ఆనాడు మేడే సందర్భంగా ఏదైతే ఏ మార్కెట్లో కాల్పులతోని ఆ రోజు మరణించిన వారి యొక్క రక్త సాక్షిగా ఈరోజు అనుభవిస్తే 8 గంటలు కానీ మిగతా హక్కులు కానీ ఈరోజు ఈ 4 కోడ్ల వల్ల రేపు దూరమయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఏదైతే ఒక కార్మికుడు నష్టం జరిగినా, ఇంక్రిమెంట్లు కట్ అయినా, డిస్మిస్ అయినా ఈరోజు న్యాయస్థానంలో మాట్లాడుకొని ఈరోజు కోర్టులో పిల్ వేసో లేకపోతే పిటిషన్ వేసో ఈరోజు ఆయన వారి హక్కును తిరిగి పొందుతూ ఉన్నాడు. కానీ కోర్టులు వచ్చిన తర్వాత సంప్రదింపుల పేరు మీద కాలయాపన చేసే ప్రక్రియ ఉంది. అదేవిధంగా ఈరోజు కార్మిక సంఘాలు పెట్టాలన్నా ఒక పరిశ్రమలో ఒకప్పుడు ఈరోజు 7, 8, 15 మంది ఉంటే సంఘం పెట్టుకోవచ్చు. కానీ 300 నుంచి పై చిలుకుంటే తప్ప సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు. అంటే చిన్న చిన్న పరిశ్రమలో ఈరోజు సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం లేని విధంగా ఈరోజు ఈ యొక్క చట్టబుల్ కోడ్లు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు కోడ్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే హైర్ అండ్ ఫైర్లో ఎక్కడైతే షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు కార్మికుడికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆయన 61, 62 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్వీస్ నిబంధనలకు అనుకూలంగా ఆయన పనిచేసుకోవచ్చు. కానీ రేపు ఈ యొక్క లాభాల వల్ల, ఏ కోళ్ల వల్ల మేనేజ్మెంట్కు సర్వాధికారాలు కట్టబెడితే 5 ఏళ్లకు షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి వారి గ్రాట్యుటీ లేకుండా, CMPF లేకుండా చేస్తున్న కుట్రలు కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ యొక్క సమ్మెలో అసంఘటిత రంగం, రైతులు, స్టీలు, అదేవిధంగా విద్యుత్తు, అదేవిధంగా అనేక రకాల ప్రభుత్వ పరిశ్రమలు, ప్రైవేటు పరిశ్రమలు, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు, బొగ్గని కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమ్మెను సింగరేణి కార్మిక వర్గం అంతా జయప్రదం చేయాల్సిందిగా AITUC సింగరేణి కాలేజ్ పక్షాన మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మందమరి ఏరియాలోని కాశీపేట 1వ గనిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పంప్ ఆపరేటర్ సత్తయ్యను బుధవారం కాశీపేట 1వ గని ఆవరణలో గని మేనేజర్ భూశంకరయ్య, యూనియన్ నాయకులు, వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగులు, కార్మికులు, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ మాట్లాడుతూ కార్మికుడు సత్తయ్య 42 సంవత్సరాలు కంపెనీలో సుదీర్ఘ సేవలు అందించి
ఆరోగ్యంగా పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన రిటైర్మెంట్ జీవితం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, ఆడెపు రవీందర్, ఐఎన్టీయూసీ కేంద్ర ప్రచార కార్యదర్శి బన్నా లక్ష్మణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. నాకంటే ముందు అపాయింట్మెంట్ అయిన లేరు అనుకున్నా కానీ మన సత్తయ్య ఉన్నారు. నాది 83, ఆయన 83, కాంటే నాకంటే 9 నెలల ముందు అపాయింట్మెంట్ అయ్యిండు. నాది డిసెంబర్, ఆయనది మార్చ్. సో దాదాపు నేను కూడా ఆయనంత సర్వీస్ చేయాల్సి వస్తుంది. 42 సంవత్సరాలు 3 నెలలు చేయాల్సి వస్తుంది. ఆయన 42 సంవత్సరాలు 1 నెల అయితే. సో ఇంతకాలం కంపెనీలో పనిచేసి ఇప్పుడు ఆరోగ్యంగా దిగిపోతున్నందుకు వారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, వారి రిటైర్మెంట్ జీవితం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వారిని సంతోషంగా ఉంచాలని, వారు బంధుమిత్రులతోటి కుటుంబ సభ్యులతోటి ఎల్లవేళలా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మన దగ్గర ఏమైందంటే ఎస్డిఎల్స్ చాలా దూరంగా మనకు అనుకున్న డిస్ట్రిక్ట్ ఒకటి రాకపోవడం, ఇది 3S12 అనేది రాకపోవడం, ఇన్స్పెక్టర్ దానికి కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల అది డిలే అవుతుంది. సో దాంతో మనం అనుకున్న విధంగా ఎస్డిఎల్స్ పెట్టలేకపోయినాం. సో ఇప్పుడు దూరంగా అక్కడక్కడ ఎస్డిఎల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొన్ని ఎస్డిఎల్స్ తీసేసి తగ్గించుకొని, ఆ తగ్గించుకోవడం వల్ల ఏమైందంటే మిగతా ఎస్డిఎల్స్ స్పేర్స్ కూడా వీటికి వాడుకొని మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేసే అవకాశం జరుగుతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి ఏజెంట్ గారితో కూడా చర్చించడం జరిగింది. తొందరలో మనకు ఈ మే ఎండింగ్ కల్లా ఇంకో ప్యానెల్ పర్మిషన్ తీసుకొని అన్ని ఎస్డిఎల్స్ ఒక్క దగ్గర నడపడానికి ప్రయత్నం చేద్దామని చెప్తున్నాం. రక్షణతో ఉత్పత్తి అనే విషయంలో ఆ రక్షణ ఉత్పత్తి కాకుండా టైం అనేది కూడా మనం పాటించాలి. చాలామంది ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వచ్చే టైంలో చూస్తుంటే చాలా స్పీడ్గా హెల్మెట్ లేకుండా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ఎంత ఫాస్ట్గా వస్తుందంటే ఆ గేట్ దగ్గర కనీసం ఆ బండి స్టాండ్ కూడా వేయట్లేదు, అట్లా కాలుతో తన్నేసి దాన్ని దిగి వెళ్ళిపోతున్నారు ఇక్కడ కష్టపడాలని. ఆ లాస్ట్ మినిట్లో రావడం ఎందుకు, కొంచెం ముందస్తు అయిపోతుంది ఒక 10 నిమిషాలు. ఇంటి దగ్గరే కాదు, లోపలే కాదు, ఎక్కడైనా కూడా మనకు రక్షణ అవసరమే. మన ఉత్పత్తి తీయడానికి రక్షణ ఎంత ముఖ్యమో ఇంటి దగ్గర నుంచి మన కుటుంబ సభ్యులు మనతో పాటు సంతోషంగా ఉండాలని కూడా మన రక్షణ అవసరం. ఈరోజు మన గనిపై పదవి విరమణ పొందుతున్న మన ఏ సత్యయ్య గారి మైండ్లో కానీ సింగరేణి సర్వీసులో అతను 42 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు పనిచేసిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు తన అనుభవాలను పంచుతూ ఈ మైండ్లో అందరితోటి మంచి మన్ననలు పొందిన సత్యయ్య గారు ఈరోజు పదవి విరమణ జరుగుతుందంటే మరి అందులో మన కార్మికులందరూ కూడా అధికారులందరూ కూడా భాగస్వాములై వారికి ఘనంగా మన స్వాగతం చెప్తూ వారి మనం పదవి విరమణ కార్యక్రమం నిర్వహించుకున్నాం. కాబట్టి ఈ సత్యయ్యని మనం కొంత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఓపికగా ఉండి తన అనుభవాన్ని ఇతర ఫిట్టర్లకు కానీ, పంపు డ్రైవర్స్ కానీ, ఆలా డ్రైవర్స్ కానీ ఆయన ఏ విధంగానైతే గతంలో అనేకమైన సూచనలు ఇచ్చిండ్రో వాటిని మనం అమలు పరచవలసిన అవసరం ఉంది. సత్యయ్య గారు మంచి వ్యక్తి, సామ్యుడు. కాబట్టి అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ అతని పదవి విరమణ అనంతరం కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి ఏదైతే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారో వారు కూడా వారి కుటుంబాన్ని వాళ్ళ అమ్మ నాన్నను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో డ్యూటీ చేశారు కాబట్టి
మనకు డబ్బులు వచ్చాయి నడిచింది. ఈరోజు డబ్బులు రాకపోయినా ఆయనకు సెటిల్మెంట్ అన్నున్నా కూడా పెన్షన్ ఉంది. తద్వారా ఆయనకు డబ్బులున్నా అన్నున్నా ఆయన ఆరోగ్య విషయాలు కానీ ఆయన చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుంది. కాబట్టి తప్పకుండా సత్యయ్య గారిని వారి పిల్లలు చూసుకోవాలని కోరుతూ వారు ఈ పదవి అనంతరం కూడా వారి కుటుంబం కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఖండేల్వాల్ భవన్లో భగవాన్ పరశురాం జయంతి వేడుకలు. పహల్గాంలో అమరుల ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించిన మార్వాడి కుటుంబ సభ్యులు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై తీవ్రవాదుల దాడులను ఖండిస్తూ మే 3న బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్య వేదిక. పట్టణ బంద్కు మద్దతు ప్రకటించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. పదవ తరగతి పరీక్షా ఫలితాల వెల్లడి. రాష్ట్రంలోని 33 జిల్లాల ఉత్తీర్ణత శాతంలో మంచిర్యాల జిల్లాకు 17వ స్థానం. మొదటి స్థానం మహబూబాబాద్ జిల్లా, చివరగా వికారాబాద్ జిల్లా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.